ముందుకొచ్చి మాకు చాలా సహకరించారు. అలాగే ఎలక్షన్ సమయంలో జరగడానికి మా నారాయణరావు గారు అలాగే మా మురళి గారు కూడా ఎంతో చక్కగా ఇలామనేస్గా ఏకగ్రీవంగా చక్కగా జరిపించారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా స్టేట్ ఎలక్షన్ కూడా ఇలా జరగవేమో అంత పీస్ఫుల్గా జరిపించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే ముందు ముందు కూడా మంచి కార్యక్రమం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మీకు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి ఆంధ్ర ప్రెసిడెంట్ అండ్ క్యాబినెట్ డిప్యూటీ గవర్నర్. అలాగే ఏం చేస్తాం కానీ ఇవే మన సరదాగా. అలాగే మన సత్యనారాయణ గారి గిరేంద్ర గురించి అండి. ఈరోజు ఎంత గిరేంద్ర మంది అంటే ఆయన చాలా కష్టపడండి. మన శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి చేసి మనం చూపించండి. ఈరోజు ఇప్పుడు కూడా ఇలా మొక్కలు ఇంత కలకాలు నాటలేదండి. ఇక ముందు ముందు కూడా వాళ్ళని ఈ గిరేంద్ర కూడా పెంచాల్సింది వాళ్ళని రిక్వెస్ట్ చూస్తూ ఉండాలని కోరుకుంటూ బాగా చేస్తామని ఆశిస్తూ మనందరూ కూడా నమ్మకం పెట్టి ప్రోత్సహం జరిగింది. నువ్వు చాలా బాగా సాధిస్తావు తెలుసు నాకు. ధైర్యంగా డైనమిక్ కోపడిన మంచివాడు అన్న నీ మనసు మీద నాకు తెలుసు కానీ అందరూ తెలియదు. అంత అర్థం చేసుకోవాలా అయితే నా సంగతి ఫోటో సారీ థ్యాంక్ యూ. అలాగే ముందున్న పెద్దలు శ్రీశక్తిమనుడు వారందరూ కూడా ధన్యవాదాలండి. అలాగే ఉదయం నుంచి ఇలా వేడిగా సరే వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభలో జరిపించినందుకు కూడా మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలమ్మా. అలాగే మా సత్యనారాయణ గారు కానివ్వండి, మా ఫౌండర్ గారు కానివ్వండి, మా పెద్దలు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. అందరూ ప్రత్యేక ధన్యవాదాలండి. మేము చాలా తక్కువ సమయంలో ఎలా చేద్దామో ఒక 3 days టైం ఉందండి అనుకున్నప్పుడు మా పెద్దలందరూ సహకరించారు. అయ్యా ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. అలాగే సూర్య మాస్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎలా చేద్దాం అనుకుంటుంటే మా పెద్దలు నిజంగా గ్రేట్ సార్. అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు కూడా. శ్రీమూర్తులు కానివ్వండి, మా వాళ్ళు కానివ్వండి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగిన చాలా హ్యాపీ. నా కళా నిజంలాగా ఉందండి. అంత చక్కగా జరుగుతుందమ్మా. సంతోషం. ఈరోజు వాటర్ ఫిల్టర్ ఇస్తానన్నారు. ఆయనకి మళ్ళీ ఆయన ఎదుర్కొంటే ధన్యవాదాలు చెప్దాం అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. కానీ చాలా థ్యాంక్స్. ఆయన ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలా. మనకి ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకుందాం. ఇది అయిన తర్వాత వారం రోజుల్లో మనం తీసుకొచ్చి ఇక్కడ పార్క్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన క్లబ్ ఈ విధంగా ఆవిర్భవించినప్పుడు సలహాలు అన్ని సంప్రదింపులు అన్నీ మొన్న ఇది వేయడానికి ఇన్విటేషన్ చేయడానికి ప్రతి నిమిషానికి ఎలాగుంది అన్ని సలహాలు ఆయన. అదేవిధంగా మన కామరపేట గారికి ఒక్క మాట చెప్పాం, మీరు వచ్చి తీరాలంటే ఆయన సార్ అనొద్దు అంటాడు, మన ఫ్రెండ్ అన్న. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్, ఆ బెస్ట్ ఫ్రెండ్కి మాకు మీరు రావడానికి మా ప్రయత్నిస్తే మాకు సంతోషం. అంటే అప్పటికప్పుడు జోధ్పూర్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి 10:30కి ఫ్లైట్లో దిగాడు. మేమందరం వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫోటో కూడా పెట్టడం జరిగింది. మనకి మంచి, నాకే కాదు మొత్తం మన క్లబ్కే మంచి ఫ్రెండ్ కమలపేడి గారు. ఇంతటి మంచి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే అప్పుడు 2 నిమిషాలు టైం ఇచ్చాడు కానీ చాలా చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాకు ప్రతి వార్షికోత్సవానికి ఒక్కొక్క ప్రైజ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అలాగా మన క్లబ్కి రాజపోషకులు ఆయన ఆధ్వర్యంలో ఇన్ ఫ్యూచర్లో ఆయన వైజాగ్లో అంటే ఈ మధ్యన కొంత బిజీలో ఉన్నారు వాళ్ళు జోధ్పూర్లో. ఆ బిజీ అయిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఎక్కువగా మన క్లబ్ను విజిట్ చేయాలని మనం అందరి తరఫున కోరుకుంటున్నాం. కూడా మన మెంబరు మొత్తం ఈ క్యాబినెట్లో అందరూ మెంబర్లు అయిపోయారు. అదే ఆశ్చర్యం. డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి వాళ్ళు క్యాబినెట్లో వాళ్ళు అందరూ కూడా మన మెంబర్లు అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. టైం అయిపోతుంది. ఇలాగ ఎర్రగా చూస్తున్నాడు మా లక్ష్మణ్ గారు, ఎర్రగా చూస్తున్నాడు. ఏంటుంది అక్కడ విజయప్రసాద్ చూసి కాదు, ఇక మనం చేసే మంచి పనులు చూసి ఒకటి మాట చెప్పుకోవాలా. మా మెంబర్లు అందరూ వెళ్ళేటోళ్ళంటే ఎవ్వరికి ఈగోలు ఉండవు. ఏ కొత్త పని ఉంటే ఒకటి మాట్లాడుకోవడం కానీ వెంటనే వెళ్ళిపోతుంది. ఎవ్వరు కూడా ఈగో పడరు. ఇవాళ ఏమైనా మాట్లాడుకున్నా రేపు వచ్చి అందరూ కలిసిపోతారు. అదేవిధంగా నేను ఫ్యూచర్లో కూడా అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నాకు పరిస్థితి వచ్చింది, నెక్స్ట్ ఇంకోళ్ళకి వస్తుంది, ఆ నెక్స్ట్ ఇంకోళ్ళకి వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మురళీనగర్
30 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. 30 మంది ప్రెసిడెంట్, అందరూ మాజీ ప్రెసిడెంట్, అందరూ ప్రెసిడెంటే. ఏ రావుగానే ఇంకో ప్రెసిడెంట్ అవుతారు, ఈ రావుగానే ఇంకో ప్రెసిడెంట్ అవుతారు. ఆ అట్మాస్ఫియర్ మన దగ్గర కూడా రావాలని మరీ కోరుకుంటూ ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇన్స్టాలేషన్ జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో శ్రీశక్తి కానీ హెల్తీ వర్కర్స్లు కానీ కొత్త కమిటీ వాళ్ళంతా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అప్పుడు సేవడానికి 5గురు వచ్చారంటే ఇంత అదృష్టం ఎవరికి చెప్పండి? ఈ అదృష్టం ఎవరికి ఉందంటే ఎంతోమంది వస్తారు, రోజు వస్తారు, మిల్స్లో వస్తారు. కానీ మీరు నాకు రెసివ్ చేయడానికి ముఖ్య పడతారు రావాలి. నిజంగా మేము ఈ వాకర్స్లో మేము ఒక అదృష్టం. ఎందుకంటే ఇదంతా ఈ స్నేహం అంతా వాకర్స్లో వచ్చింది. ఈరోజు ఇక్కడ రేపు నిన్న ఇవాళ ముగ్గురు తిరుమూర్తులు ఉన్నాను. మీకు తెలిసి నిన్న ఎవరు నిన్న, ఈరోజు ఎవరు, రేపు ఎవరు? మీకు ఐడియా చెప్పలేదు. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేష్, అంతేనా? బ్రహ్మ విష్ణు మహేష్ మనం ముందు కూర్చొని త్రిమూర్తులు ఉంటే అప్పుడు ఏ చోటు దొరికి చెప్పండి. హెల్తీ వాకర్స్కి తగ్గింది ఈ వాక. ఇది ఎవరికి తగ్గింది చెప్పండి? హెల్తీ వాకర్ హెల్తీ వాకర్ హెల్తీ వాకర్ అదే ఉండాలండి. అది మంచి స్థానం ఉంది. నిజంగా మీ ఫేస్ చూస్తుంటే మీరు నవ్వు చూసుకుని నేను పడిపోతాను. అదృష్టం అండి. క్లబ్లో ఎన్నో చూసాను. విశాఖపట్నం 9 క్లబ్ #1 స్టాఫ్లో మెంబర్. ఇప్పుడు గత 39-40 ఈ బజార్ పుట్టినప్పుడు, ఈ వాకర్స్ పుట్టినప్పుడు మెంబర్ అయ్యాను. కానీ వాకర్స్ హెల్తీ వాకర్స్ లాగా నాకు చిన్న ఉత్సాహం పుడుతుంది. నా ఆరోగ్యం పెరిగిపోతుంది. నిజంగా నా ఆరోగ్యం పెరిగిపోతుంది. మిమ్మల్ని చూసి కానీ 10 ఏళ్ళు వర్షాలు ఉంటాను. కారణం ఏంటంటే ఇది ఎంత స్వచ్ఛమైన వాతావరణం. ఈ చెట్లు కూర్చొని ఎంత తగలాలండి, ఎంత తగలాలి. ఎందుకు ఇడుగు ఎంత తగిలితే మంచిది. మన ఇక్కడ ఇది మన ఆరోగ్యానికి మంచిది. ఎండ అంటే విజయ్ ఆరోగ్యం మంచిది. నిజంగా మన వాకర్స్లోని ఈ మూమెంట్లోని ఈ హెల్తీ వాకర్లో జాయిన్ అవ్వడం, నీ చేరడం నిజంగా ఇదంతా ద్వారకా వాళ్ళ అది నన్ను తీసుకొని కలిపిన ద్వారక. అంటే నువ్వు కలిపన్నాను. అయితే ఆ రుణం తీర్చాను. ఆయనకి చేద్దాం, సాయం చేశాను. ఇప్పుడు నా మహేష్ ఉన్నారు ముందు. ఈ సంవత్సరం ఏంటంటే నాకు నిజం ఒక మాట చెప్తానండి. 2018లో మా గురుగారు వైజాగ్ వచ్చాను, నడుచుకుని వచ్చాను. 10 రోజులు ఉన్నారు. ఆ గురుగారు నాకు చాలా ప్రాణం అండి. ఈ సంవత్సరం మా ఊళ్ళో ఉన్నారు 500 మోక్స్ 500 సాధులు ఎందుకంటున్నారు. 350 లేడీస్, 150 100 జెంట్స్ అంటున్నాం. 500 మంది 1 సంవత్సరం ఉంటారు. నాకు మెడికల్ డ్యూటీ పడిపోయింది. ఎల్వాడు లేచి నాకు 100 ఫోన్లు వస్తుంది. ఎవరికి పిల్లలు పనిసరి, ఈ మాత్రలు కాదు, బ్లడ్ టెస్టింగ్, ఇది షుగర్ టెస్టింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ డ్యూటీలు పడిపోయి ద్వారకా నేను రావాలి అని చెప్పేశాను. కానీ మీరు రావాలంటే మీకోసం ఇన్స్టలేషన్ ఆపేశారు. ఏమన్నా అదృష్టం అంటే 11వ తారీఖు పెట్టాం. 2 మాసాలు నాకు వస్తే ఈరోజు మీరు చేయడం ధన్యవాదాలు అర్పిస్తాను. నా అదృష్టం. నాకు రావడం ఇష్టమే, చాలా ఇష్టం. కానీ నాకు డ్యూటీ అలా పడిపోయింది. పొద్దున్నకి 10 పనులు వస్తూ ఉంటాయి. నాకు ఏదో ఒకటి ఉంటాయి. మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్పదండి. అది కూడా 500 మంది. మాకు ఏంటంటే ఈ మధ్య చలికాలం ఇమ్మీడియట్గా ఎండాకాలం వస్తుంది. 10 రోజుల నుండి మారిపోయింది. ఇప్పుడు ఈరోజు 40 ఉంది, నిన్న -1-2 ఉంది. 10 రోజులు మారిపోయింది. ఇప్పటి పరిస్థితిని మాత్రం రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సమస్య మాకు. అది అంతా చూసుకొని నేను రావడం, రాత్రి నాకు ఉండడం, నేను ఎంత అంటే నేను అనుకుంటున్నాను ఆ స్వర్గంలో దేవుడికి చూస్తాను లేదు. కానీ నేను అందరూ ఈ స్వర్గంలో ఇక్కడే వస్తానండి. ఆయన అక్కడ సుఖంలో కూర్చొని కానీ నాకు ఈ సుఖం ఇక్కడ ఈ వాకర్స్లో, ఇందులో నీ హెల్తీ వాకర్లో నా స్వర్గంలో ఉంది. మీతో నేను బ్రతకాలా, మీతో నేను సేవ చేయాలా. ఇది 1 సంవత్సరం కాదు, ఇట్లాంటి 10 కాదు 20 సంవత్సరాలు చేస్తూ ఉంటుంది. నా సాయం మీకు ఏ అర్ధరాత్రి అప్పుడు ఏ కావాలి నేను చేస్తాను. మీరు కోరండి. సరే ఇది నాకు అవసరం వచ్చింది, తప్పకుండా మీతో పాటు ఉంటాను. నాకు అదే సంతోషం. నేను ఇచ్చింది అది కాదు, ఇచ్చింది కాదు, నాకు కావాల్సింది మీ అందరి స్నేహం. మీరు ఏం లెక్క అయితే నేను ఇచ్చింది కాదు, నాకు స్నేహం. మీరు అందరూ ఎలాగ ఉండాలా, నమ్మకం సొంతంగా ఉండాలి. అది కాదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆయన అంగీకరించడం జరగడం వల్ల 10 రోజులు వెనక్కి జరిగి ఈ కార్యక్రమాన్ని నేను చేసినటువంటి మా కమల్రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
ప్రథమ వార్షికోత్సవం సందర్భంలో మొట్టమొదటిసారిగా నేను కమల్పేట గారిని ఈ హెల్తీ వాకర్స్కు పరిచయం చేయడం, ఆయనకి ఈ ప్రకృతి నచ్చి ఇక్కడ నేను ఏమి మీకు కావాలన్నా చేస్తాను అని నాకు చెప్పిన వెంటనే ఆయనే స్వతసిద్ధంగా ఇక్కడ యోగా సెంటర్ కడతాను అని చెప్పడం, అదే రోజు అక్కడే ఉన్నటువంటి మన డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బిఎన్ శ్రీధర్ గారు దాన్ని నేను పరిపాలన సంబంధమైన అనుమతులు తెచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను అని చెప్పిన వెంటనే ఆయన ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇక్కడ యోగా సెంటర్ నేను కడతానని తెలియజేసి ఆ వేళ మన క్లబ్లో సభ్యత్వం తీసుకొని ఆ రోజు నుంచి హెల్తీ వాకర్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి ఒక క్లబ్ ఆయనకి అయింది. నిన్న ఒక మెడికల్లో ఉండి కూడా నిన్న సాయంత్రం 4 గంటలకు జోధ్పూర్ నుంచి బయలుదేరి రాత్రి 10:30కి ఆయన చేరుకొని మళ్ళీ రేపు సాయంత్రం ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో హెల్తీ వాకర్స్ వార్షికోత్సవానికి ఆయన్ని పారడం, ఆయన అంగీకరించడం, ఆయన రాత్రి 10:30 గంటలకి రావటం, వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం కావాలి అని నాకు 2 రోజుల క్రితమే నాకు అడిగారు. వార్షికోత్సవంకి వెళ్తున్నాం, వాళ్ళకి ఏం కావాలి అని అడిగితే నేనే చెప్పాను, ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి దేనికి పనికొస్తుంది, గొడుగులు ఇవ్వండి సార్ అని వారడం. వెంటనే ఎన్ని కావాలంటే 150 కావాలంటే వెంటనే ఆయన చేసి వెంటనే నిన్న సాయంత్రం మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పినటువంటి ఒక గొప్ప మానవతావాది ఎవరంటే డాక్టర్ కమల్పేట. అలాగే ఈవేళ ఉదయం ఉదయం మొట్టమొదటి తన తొలి ప్రసంగం వాకర్స్ వ్యవస్థాపకనే తనయుడు డాక్టర్ ఎస్పి రవీంద్ర గారు మాట్లాడుతూ వీళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది ద్వారకా వార్షికోత్సవానికి అని అడిగారు. అయితే నేనే చెప్పాను, ఇప్పుడు ప్రతి వాళ్ళకి వాటర్ పొల్యూషన్లో హాట్ వాటర్ ఎక్కువగా కావాలని ఉంది, వాటర్ డిస్పెన్సరీ ఇవ్వండి, కూల్ అయితే కూలు, హాట్ అయితే హాట్ వస్తుంది, అది పార్కులో అరేంజ్ చేసుకుంటారనేసి ఇక్కడ కూర్చున్నప్పుడు నేను మాట్లాడితే వెంటనే అది ఇక్కడ అనౌన్స్ చేశారు. డాక్టర్ ఎస్పి రవీంద్ర గారికి నా తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే బిఎన్ శ్రీధర్ గారికి ఉగాది నుంచి స్టేజ్ నేను అరేంజ్ చేస్తాను అని ఆయన పరిపాలన అనుమతులు తెచ్చుకోవడానికి ఆయన ముందుకెళ్తున్నారు. ఇలాంటి 3 మానవతావాదులు ఇక్కడ ఉండేటప్పుడు ఈ క్లబ్ హెల్తీ వాకర్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్లబ్ ప్రారంభంలో మేము ఎన్ని ఉంది ఈ క్లబ్ని ఒక చక్కనైనటువంటి దారిలో పెట్టి ఈవేళ యోగా కూడా మొదటి వార్షికోత్సవం జరుపుకున్న వాకర్స్ క్లబ్ ఏది అంటే మా హెల్తీ వాకర్స్ క్లబే. అలాంటి వాకర్స్ క్లబ్ మరింత ముందుకు వెళ్ళాలని, ముందు మరింత భవిష్యత్తులో మరింత అందరినీ ఎత్తులకు వెళ్ళాలని, అందులో మేమంతా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేను కూడా 2000 రూపాయలు ఇస్తాను ఈ హెల్తీ వాకర్స్ ఎవరన్నా. కాబట్టి 4000 రూపాయలు మా ఇద్దరు 10,000 అండి ఎన్జిఎఫ్కి, దాంట్లో 4,000 కన్స్ట్రక్షన్ వస్తుంది. మీరు 6,000 రూపాయలు కడితే మీరు ఎన్జిఎఫ్ అవ్వచ్చు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కమల్పేట గారికి, అలాగే పాస్ట్ గవర్నర్స్ మా ద్వారకానాథ్ గారు, అలాగే స్త్రీ శక్తి మహిళా మందిరాలు వరలక్ష్మి గారు, వారికి ఇచ్చేసిన మహిళా మండలందరికీ, అలాగే హెల్తీ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. కమల్పేట గారి గురించి చెప్పాలి అంటే చాలా మీ అందరికీ తెలుసు, నాకన్నా మీ అందరూ ముందు అనుభవజ్ఞులు. ఆయన గురించి నేను ఎంటర్ అయ్యాక ఆయన గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. అంతా తెలిసిన వ్యక్తి. సొసైటీలో కూడా మన వాకర్స్ ఇంటర్నేషనల్లో ఇందిరా డోనర్ అయినప్పటికీ సొసైటీలో కూడా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ
అలాగే స్పోర్ట్స్ అథారిటీలో కూడా మన భారతదేశంలో పేరెనికగన్న వ్యక్తి మన కమల్పేట్ సార్ గారండి. ఆయనకి నేను ఇప్పుడు ఇచ్చేది ఏమి అంటే మీ అందరూ గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మళ్ళీ మాజీ గవర్నర్లు ప్రజెంట్ గవర్నర్ ప్రోత్సాహం వలన నన్ను ఈ స్థితికి నిలబెట్టారు. నేను చాలా మేమందరం కష్టపడ్డామండి. చాలా మంది సహాయం చేశారండి ఇందులో. నేను కొంతమంది నన్ను డిస్కరేజ్ చేసినా కూడా నేను అలాగే నిలబడి 6:30 నుంచి వచ్చి 10 గంటల దాకా పాల్గొ ఉండేదాన్ని. ఎవరైతే అయ్యింది కానీ ప్రజలు మాత్రం ఇవ్వలేదు నేను ఎప్పుడు. అలాగే ఆఖరికి నేను దిగేసరికి 117 అండి మెంబర్స్, ఇంక్లూడింగ్ 30 మెంబర్స్. అది అలాగైంది. మేము చాలా కార్యక్రమాలు కూడా చేసామండి. ఇక్కడ యోగా జనరేషన్కి 3 times ఓల్డ్ క్లాత్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేసామండి. తర్వాత వృద్ధాశ్రమం కూడా రైస్ బ్యాగ్స్, తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా సప్లై చేసాం. ఈ విధంగానే మేము ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెంబర్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ అందరికీ కళ్ళం నాటికలాగా మదులుకోవాలని, మీ అందరి జీవనంలో మాకు కావాలని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందిరా డోనర్ డాక్టర్ కమల్పేడి గారికి, అలాగే హెల్దీ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ సిహెచ్ విజయప్రసాద్ గారికి, అలాగే ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీ కె నాగేశ్వరరావు గారికి, ఎక్స్ డిప్యూటీ మేయర్ శ్రీ బియ్యాన శ్రీధర్ గారికి, అలాగే హెల్దీ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న యూత్ సత్యనారాయణ గారికి, అలాగే వారి సభ్యుమని శ్రీశక్తి హెల్దీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న యూత్ వరలక్ష్మి గారికి, అలాగే మా క్యాబినెట్ సహచరులు క్యాబినెట్ సెక్రటరీ బలిరెడ్డి సత్యనారాయణ గారికి, క్యాబినెట్ ట్రెజరర్ గణపతి గారికి, అలాగే సింహాచలం ఎస్వీఎల్ క్లబ్ నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్ మురళీ గారికి, అలాగే ఎస్వీఎల్ క్లబ్, అలాగే 4వ వార్షికోత్సవం హెల్తీ వాకర్స్ వాళ్ళు జరుపుకుంటున్నారు. అట్లాగే 2 క్లబ్లు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా మన ప్రమాణ స్వీకారాలు నవంబర్లో చేయమన్నాం, కనీసం డిసెంబర్ ఎండింగ్లోగా చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది మార్చి వరకు పొడిగించారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మీరు డిసెంబర్లోగా చేయవలసిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే వాకర్స్ ఇంటర్నేషనల్ నియమ నిబంధనల ప్రకారం మనం డిసెంబర్ ఎండింగ్లోగా మనం చేయాలి. గంటారెడ్డి గారు, ప్రజలుగా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మీ యొక్క ఆదాయ వనరులు ఎప్పటికప్పుడు మీరు అవన్నీ కూడా అకౌంట్ బుక్లో మెయింటైన్ చేస్తూ మీకు వచ్చిన ఆదాయం ఎంత అయింది, ఖర్చు ఎంత పెట్టారు, ఈ నెలలో మిగిలిన ఖర్చు కానీ లేకపోతే డెఫిసిట్ వస్తే అది ఖచ్చితంగా ప్రతి నెల మీ క్లబ్ సభ్యులకి మీ నివేదిక ద్వారా ఇవ్వాలి. అలాగే ఏ పక్క అయితే మీకు ఈ డబ్బులు ఎవరైనా డొనేషన్స్ ఇచ్చారో ఆ పనికే అది ఉపయోగించాలి. అంటే మనీ దృష్టిలో కూడా ప్రతి కార్యక్రమం కూడా మాకు తెలియపరిస్తే మేము రావడం కానీ మేము మీ సూచన కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మా క్యాబినెట్లో ఎవరైనా సంప్రదించవచ్చు. అలాగే మా సహాయ సహకారాలు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి. ఈ విధంగా క్లబ్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ బాధ్యతను మీరు స్వీకరించడానికి మీకు సమ్మతైనా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎవరైతే ఈ బాధ్యత తీసుకున్నారో అందరూ ఇక్కడికి వచ్చారు. కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మరియు వాకర్స్ జిల్లా ఐక్యతకు అభ్యున్నతికి నా వంతు స్వచ్ఛందంగా ఆర్థిక శారీరక శ్రమ నిస్వార్థంగా సేవాభావం చాలా టాలెంట్ అండ్ మంచి కూడా ఫిరోషియస్
అతనికి ఒక ప్రిన్సిపల్స్ అతనికి ఒక పద్ధతులు పెట్టుకుంటారు. ఆ ప్రకారంగా వెళ్తున్నారు. ఆ ప్రకారంగా వెళ్తూ ప్రతి వెళ్ళిన చోటలో కూడా ఈజ్ గెటింగ్ సక్సెస్. ప్రతి చోట సక్సెస్ చేస్తున్నారు. అలాగే మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అందరినీ కూడా బాగా అనుభవజ్ఞుడు, అందరికీ కూడా చాలా చక్కగా గైడ్లైన్స్ ఇవ్వడంలో ఏంటంటే చాలా చాకచన్యుడు. మన పార్కు యొక్క శ్రీ లక్ష్మణరావు గారు ఉన్నారు కదా, లక్ష్మణరావు గారు ఏంటంటే ఆయన పనికి చేస్తారు. నేను ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ స్క్రీన్ ఆఫ్ సైడ్లో ఉంటానంట. ఆ విధంగా మా అందరికీ కూడా ముందుగా చెప్తూ ముందుగా తీసుకెళ్తూ ఈ విధంగా చేస్తూ వీళ్ళందరిగా మా అందరికీ వెళ్తుంది. ఇంకా చాలా చక్కగా ఉన్నాయి. మా సోదరు పల్లి సత్యనారాయణ ఉన్నారు, సార్ ఉన్నారు, ఈ సార్ మరి అందరికీ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 1 year కాలంలో కూడా నేను ఇందాక మన మాజీ ప్రెసిడెంట్ గారు అన్నారు నాకు కోపం ఎక్కువ అని. కోపం ఎక్కువ అంటే నాకు కొత్తగా వచ్చింది కదండి, నా పుట్టుకతో వచ్చింది అదే కోపం. అది మళ్ళీ అది ఎప్పుడు పోవాలంటే పోతుందేమో తెలియదు నాకు. అది నేను అట్లాగే ఉంటాను. కానీ ప్రతి మనిషి కూడా నన్ను అడిగే హక్కు ఉంది. ఏదన్నా కానీ నేను కానీ ఫలానా తప్పు చేశానా, ఎస్ దాన్ని తిట్టుకోవడం నేను సభాముఖంగా చెప్తున్నాను. కానీ మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి ఉంచుకొని ఆడలాగా ఇలాగా చేద్దాము అటువంటి బ్యాక్ బెట్టింగ్ చేయొద్దు. ఆ రోజు ఎవరన్నా కానీ అలా చేశారంటే ఈ పార్కు పాడైపోతుంది. అలా చేసుకోవద్దు. అలా ఎవరన్నా చేశారంటే పెట్టుకొని మన బాధ గురించి మాజీ పరిస్థితిగా చెప్పారు. అది కూడా మీరు ఫాలో అవుతావు. ఇంత చక్కగా మన ఒక విషయంలో చెప్పాలంటే మొత్తం ఉన్న లేడీస్ అందరూ కూడా జెంట్స్ అందరూ కూడా ఒక అన్నతమ్ముల్లాగా అప్పచెల్లులాగా వెళ్ళిపోతున్నామండి. దయచేసి ఇలాగే వెళ్ళిపోండి. మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలను. మా మగవాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా మరుక్షణం అయిపోతుంది. ఆశిస్తున్నాను ఆడవాళ్ళు కూడా సేమ్ అలాగే ఎవరన్నా ఏదైనా అనుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా వెంటనే కలిసిపోండి. మనందరూ ఒకటి అయిపోతుంది. కాబట్టి కలిసిపోయారు కదా, ఇలాగే ఉందాం. ఈ సంవత్సరం కాలం కూడా మనం అందరం కలిపి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మనం మంచి మెట్లకి మీదకి వెళ్దామని మనం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ దీంట్లో కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.